మహబూబాబాద్ ప్రగతి నగర్లో దారుణం జరిగింది. యువతపై ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావును అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, మహబూబాబాద్ ఘటనపై తాజా సమాచారం ఏంటి? మేడం, ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడానికి తప్పలేక అంజీ అనే వ్యక్తి ఆ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చూసిన స్థానికులు ఇద్దరిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని ఎంజిఎం కు తరలించారు. అంజీ మహబూబాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా పాల బూత్ నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం అంజయ్య భార్య మృతి చెందింది. అంజయ్యకు 3 పిల్లలు. కొంతకాలంగా బానోత్ పద్మ అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పద్మ అంజయ్యను కొద్దిగా నిర్లక్ష్యం చేయడం, మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో దాన్ని చూసి తట్టుకోలేని అంజయ్య ఈ రోజు పద్మ తన తల్లి ఇంటికి రావడాన్ని గమనించి పెట్రోల్ బాటిల్ తో అక్కడికి చేరుకున్నాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తనపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీన్ని చూసిన స్థానికులు వారిని మంటలను ఆర్పే ప్రయత్నం చేసే మంటలను ఆర్పి ఇద్దరు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇది ఇక్కడ పరిస్థితి. ధన్యవాదాలు నరసింహారావు.